హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేద్దాం రండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆల్ హోల్ మసాలా ఐటమ్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, అందులోకి కొంచెం కొత్తిమీర, తెల్లవాయి, అల్లం వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడు తయారయ్యే విధానం ఎలానో చూసి ఎంజాయ్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. అలాగే ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా హోల్ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాము. ఆనియన్స్ ఇలా రెడ్డిష్ కలర్లో రావాలి. ఆనియన్స్ రెడ్గా అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అలాగా. ఇలా రెడ్డిష్గా వచ్చిన తర్వాత మసాలా అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా రైస్ కుక్కర్లో బాయిల్ చేస్తున్నాము. 1.5 కప్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అలా వేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాము తగినంత. ఇలా మసాలా అయిన తర్వాత ఈ మసాలాను తీసుకొని రైస్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాగా ఇంకిప్పుడు రైస్ ఉడికించుకోవాలి. రైస్కి తగినంత సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకొని ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకిప్పుడు మూత పెట్టేసుకోవాలి. బటన్ ఆన్ చేస్తున్నాను. కుక్లో ఉంది. అయిన తర్వాత వామ్లోకి వస్తుంది. అంతవరకు వెయిట్ చేద్దాం. ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫైనలీ వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది. Please like, share and subscribe my channel. Thank you.